ఇస్లాం ప్రకారం ప్రతి మనిషి మరణం తర్వాత తీర్పు దినాన కయామెత్ లేచి నిలబెట్టబడతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని అల్లా జన్నత్ స్వర్గం లేదా జహన్నం నరకం లోకి నెట్టేస్తాడు. ఇప్పుడు ఒక క్విజ్ చేద్దాం. ప్రసిద్ధ భారతీయులు ఎక్కడ పడతారో చూద్దాం. భగత్ సింగ్ స్వాతంత్ర్య వీరుడు ఎక్కడ? జహాన్నం. అజ్మల్ కసాబ్ ముంబై దాడి టెర్రరిస్ట్ ఎక్కడ? జన్నత్. షహీద్ ఇన్ జిహాద్. మహాత్మా గాంధీ అహింసా మూర్తి ఎక్కడ? జహాన్నం. ఐడల్ వర్షిపర్ అఫ్జల్ గురు పార్లమెంట్ దాడి ఎక్కడ? జన్నత్. షహీద్. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు ఎక్కడ? జహాన్నం. బుర్హాన్ వాని కాశ్మీరీ మిలిటెంట్ ఎక్కడ? జన్నత్. ముజాహిద్. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఎక్కడ? జహాన్నం. చంద్రశేఖర్ ఆజాద్ స్వాతంత్ర్య యోధుడు ఎక్కడ? జహాన్నం. రాజ్గురు విప్లవకారి ఎక్కడ? జహాన్నం. సుఖ్దేవ్ స్వాతంత్ర్య పోరాట యోధుడు ఎక్కడ? జహాన్నం. ఇదే ఇస్లాం బోధన. వీరులు గాంధీ, అంబేద్కర్, జహన్నం, కానీ టెర్రరిస్టులు జన్నత్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది న్యాయమా? కామెంట్స్ లో రాయండి.